వేకువ వాక్యము కొరకై ఉదయకాల సమయంలో దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ఈ వాక్యంలో దేవుని యొక్క ప్రత్యక్ష సహాయాన్ని మనం చూస్తున్నాము. ద డైరెక్ట్ డీలింగ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా మన విషయంలో తనే ప్రత్యక్షంగా పాల్గొంటాడు. దేవుడు మనకు సహాయం చేసేటప్పుడు ఆయన మీడియేటర్ని కానీ లేదా థర్డ్ పార్టీని కానీ ఉపయోగించుకోడు. ఎవరికో చెప్పి వారికి సహాయం చేయండి అనడు. కానీ మన దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత గొప్పవాడు అంటే తానే అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఇదినన్నా నువ్వు సంతోషించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీ గురించి ఎవరినో పంపలేదు, ఎవరికో చెప్పలేదు, ఎవరినో సహాయం చేయమని ఆయన ఆదేశించలేదు. కానీ తానే అనే మాట ఈ వచనంలో గొప్పది. తానే ఎల్లప్పుడూ అనే మాట ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యానములో మన ధైర్యము కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మాట ద డైరెక్ట్ డీలింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్ష సహాయము లేదా దేవుడు మనతో కలిగి ఉండే ప్రత్యక్షమైన అనుబంధము. మొట్టమొదటిగా తానే సమాధానము అంటున్నాడు. మొట్టమొదటిది ద డైరెక్ట్ పీస్. దేవుడు మనకి సమాధానాన్ని ఎవరి ద్వారానో ఎక్కడి నుంచో ఇవ్వటానికి ఇష్టపడట్లేదు, కానీ తానే ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం కావాలా? కుటుంబంలో సమాధానం కావాలేమో, ఉద్యోగంలో సమాధానం లేదేమో, సేవలో సమాధానం లేదేమో, చదువుతున్నావు సహోదరుడా, నీకున్న పరిస్థితులను బట్టి సహోదరి నీకు సమాధానం లేదేమో. ఉదయకాలమున ద డైరెక్ట్ డీలింగ్ ఆఫ్ గాడ్లో ఈజ్ డైరెక్ట్ పీస్ నీకు లభిస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి. రెండవది మనకేం కనపడుతుంది అంటే ద డైరెక్ట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రత్యక్షంగా ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఎవరినో మనకు చెప్పి ఎవరినో పంపి ఇదిగో నేను వాళ్ళని ఇలా ప్రేమిస్తున్నాను వాళ్ళకి చెప్పండి అనేవాడు ఆయన ఎంత మాత్రమూ కాదు. ఇది రెండవదిగా మనకు కనపడుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మును తానే పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. మొట్టమొదటిగా ద డైరెక్ట్ పీస్ అని చూసాము. రెండవది ద డైరెక్ట్ లవ్ అనే మాట చూసాము. మూడవది చూసినట్లయితే దేవుడు తానే స్థిరపరచి బలపరచును. ద డైరెక్ట్ స్ట్రెంగ్త్. దేవుడు బలము నీకు వేటి ద్వారానో ఎవరి ద్వారానో ఇవ్వడు, కానీ తానే నీకు ప్రత్యక్షంగా బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నాలుగవది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన. ద డైరెక్ట్ రిడెంప్షన్. దేవుడు తానే నీకు విమోచన ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారానో దేని ద్వారానో విమోచన కాదు, తానే నీకు విమోచన. ఇది నాలుగవది ద డైరెక్ట్ రిడెంప్షన్ ఆఫ్ గాడ్. ఐదవ మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను.
తానే నడిచెను అనే మాట ఎంత గొప్ప మాటో మనకు అర్థమవుతుంది. ద డైరెక్ట్ వాకింగ్. దేవుడు దూతల్ని పంపించి మీరు నడవండి అనట్లేదు. దూతలు మనల్ని పట్టుకోవటానికి, మనల్ని సహాయం చేయటానికి, మనల్ని ఎత్తి పట్టుకోవటానికే కానీ మనతో నడిచి మనతో ఉండి మన ముందుగా వెళ్ళే బాధ్యత దేవుడే తీసుకున్నాడు. దూతలు జస్ట్ మనల్ని కాపాడుతారు, మన చుట్టూ ఉంటారు అంతే. కానీ మన జీవితాంతము మనతో నడిచేది దేవుడే. ఐదవది ద డైరెక్ట్ వాకింగ్ ఆఫ్ గాడ్. 6వ మాట మనం చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయము 25వ వచనములో నిత్య జీవము అనుగ్రహించినదయే ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము. ప్రియులారా, 6వది ద డైరెక్ట్ ప్రామిస్. దేవుడు ఒక దూత ద్వారానో ఇంకా ప్రవక్త ద్వారానో వాగ్దానం ఇచ్చి ఈ వాగ్దానం వాళ్ళకి చెప్తున్నాను మీరు చెప్పండి అనట్లేదు, కానీ ద డైరెక్ట్ ప్రామిస్. ఆయనే నీకు వాగ్దానం ఇచ్చేశాడు, ఆయనే ప్రత్యక్షంగా నీకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నెరవేరుస్తాడు. ఇది 6వ సంగతి. ఈ ఉదయకాల సమయంలో 7వది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి తీతుకు రాసిన 2వ పత్రిక 14వ వచనము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే తీతు 2:14 చివరి మాట, తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ద డైరెక్ట్ ఆఫరింగ్ ఆర్ సాక్రిఫైస్ ఆఫ్ గాడ్. దేవుడు తానే మన కొరకు సమర్పించుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ప్రియ సహోదరుడా, ద డైరెక్ట్ డీలింగ్ ఆఫ్ గాడ్లో ఇన్ని 7 అంతల అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి. ఈ దినము దేవుడు డైరెక్ట్గానే నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, డైరెక్ట్గానే నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, డైరెక్ట్గా నీతో రావాలనుకుంటున్నాడు, డైరెక్ట్గా నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, డైరెక్ట్గా నీతోనే ముఖాముఖిగా ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంకా ఎవరినో చూస్తున్నావేమో, ఎవరి మీదో ఆధారపడుతున్నావేమో, అవసరం లేదు. దేవుడు నీతో డైరెక్ట్గా ప్రత్యక్షంగా సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ము, వెళ్ళు, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. తానే అనే మాట, ఈ హిమ్సెల్ఫ్ అనేది ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇస్తుండగా, ఈరోజు ఆ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం కూడా ఈరోజు ప్రభువా మేము కూడా తండ్రి నీ కొరకై అలా జీవించడానికి మాకు సహాయం చేయమని మరలా మరలా చదువుకుందాము. 2వ దశలోనిక 3వ అధ్యాయం 16వ వచనం, తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదాలకు వందనాలు. ఉదయకాల సమయంలో వేకువ వాక్యము ది ఎర్లీ వర్డ్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, నీ డైరెక్ట్ డీలింగ్లో మాకు ఎలాంటి మీడియేటర్స్, థర్డ్ పార్టీస్ ఉండరు అని మీరే ప్రత్యక్షంగా మాతో అనుబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్న దేవా, ఈ దినమంతా ఎలాంటి ప్రత్యక్షమైన అనుబంధం ఈ మాటలు వింటున్న వారందరితో మీరు కలిగి వారికి కావలసిన అవసరాలు తీరుస్తూ వారిని స్వస్థపరిచి, బలపరిచి, బాగు చేసి, సమాధానం ఇచ్చి, విజయమనిచ్చి, తోడైండి నడిపించమని, ఎన్నడూ వెళ్ళని త్రోవలలో నూతనముగా ఈరోజు నడిపించండి. ఎప్పుడూ వారికి ప్రభువా ఎదురవని నూతన గొప్ప అనుభవాలు ఎదుర్కొన్నట్లుగా, ఎప్పుడునూ పొందని ఎప్పుడునూ వినని సంగతులు వారి జీవితంలో ఈరోజు జరిగినట్లుగా మీరు సహాయం చేయమని మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.